హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మారీ మూవీ నుంచి మారీ సాంగ్ ఉంది కదా, దాని మీద చేశాను. నాకైతే వీడియో చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ముందుగా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్. ఊరు తీరు తెలియదులే, న్యాయం తనది మీరడులే, ప్రేమాగి మా కోరడులే, డెమో చూసారుగా ఫ్రెండ్స్, నచ్చితే సపోర్ట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ప్రతి వీడియో లాగానే ఈ వీడియో కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇచ్చిన ఫోటోని మీ ఫోటోతో రీప్లేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఫాంట్ కానీ ఇంకేమైనా చేంజ్ చేయాలనుకుంటే అది కూడా ఎలానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను ఇచ్చిన ఫోటోని ఎలా రీప్లేస్ చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా కనబడుతుంది. ఈ వీడియోకు వచ్చేసి మనకు కావాల్సింది ఒకటే సింగిల్ ఫోటో, అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉంటే వీడియో చాలా బాగా వస్తుంది. అలాగే రిమూవ్ చేయని ఫోటో కూడా ఉంచుకోండి, అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. ఇక్కడ నేను 2 ఫోటోలు వాడాను. కింద ఒకటి ఫుల్ ఫోటో, పైన ఇది ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, పిఎన్జీ ఫోటో. మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏం చేయకండి. ఈ కింద నేను ఇచ్చిన ఫోటో అయినా వాడుకోవచ్చు, లేకపోతే మీరు కలర్ అయినా వాడుకోవచ్చు. ఇలా నేను వేరే ఫోటో పెట్టి చూస్తాను. చూడండి ఈ ఫోటో పెట్టాను. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది చూడు, అంటే ఇలా ప్లే అవుతుంటే కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది, ఇలా వస్తుంది. అది నేను పైన ఒక లేయర్ ఇచ్చాను, ఈ లేయర్ ఫ్రెండ్స్. అది కొంచెం బ్లింక్ అనేది ఇచ్చాను, కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది అనేసి. ఈ రెండు అలానే ఉంచుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే కిందిది మాత్రం చేంజ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకోవట్లేదు, సో బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు పైన పిఎన్జీ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి యాడ్ సింబల్ నొక్కేసి మీరు ఎవరి ఫోటో అయితే రిప్లేస్ చేయాలనుకున్నారో వారి ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను మారీ మూవీ నుంచే నెక్స్ట్ స్టెప్ది ఒకటి, అంటే నెక్స్ట్ పోజ్ది తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అంటే సైడ్స్ కానీ పైన కానీ కింద కానీ కొంచెం కట్ అయితే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్లో సైజ్ అనేది పెంచుకుంటే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఈ ఫోటో కొంచెం చిన్నగా పెట్టుకొని, ఫోటో కింద కూడా కట్ అయింది అనుకుంటాను. ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి వైస్ సెలెక్ట్ చేసుకొని, లేదు ఫ్రెండ్స్ కట్ కాలేదు, అంతే ఉంది. సో కొంచెం కింద పెట్టుకుందాము. ఫుల్ ఫోటో అయితే ఇంకా చాలా బాగుంటుంది. హాఫ్ ఫోటో తీసుకున్నాను కాబట్టి ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు ఇంకేమైనా బ్యాక్లో ఇంకేమైనా హైలైట్స్ చేయాలి అనుకుంటే యాడ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక సర్కిల్ పెట్టుకొని దీనికి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి గాషన్ బ్లర్ అనేది సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలా పెంచుకున్నాక ఈ ఎఫెక్ట్ని కిందికి డ్రాగ్ చేసి కింద పెట్టుకోండి, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఫాంట్ వెనుకకు, అంటే లిరిక్స్ వెనుకకు వెళ్తే ఇంకా చాలా బాగా కనబడుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇలా కనబడుతుంది, ఇలా అయినా బాగానే కనబడుతుంది కాబట్టి నేను పెట్టుకొని ట్రై చేస్తున్నాను. చూడండి కరెక్ట్ హెడ్ కింద పెట్టుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ చేసుకొని ఏ కలర్ సెట్ అవుతుందో ఆ కలర్ పెట్టేసుకుందాము. ఈ కలర్ ఓకే, కానీ కొంచెం చూడండి ఇలా మీకు ఇష్టం. మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఇలా అక్కడ ఒక స్పాట్ ఇక్కడ ఒక స్పాట్ అని డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ స్పాట్స్ పెట్టుకొని కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన సైజులో సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హasta la vista.